కేసరి పట్టించినప్పుడు మనమే తవ్వినాం మామ ఇక్కడ కట్టని మొత్తం బండ నీకు అవ్వ వెళ్తలేదు కల్టివేటరు. మనోడు మెల్లగా ఇళ్ళకెళ్ళి జీవన వాళ్ళ దాంట్లోకి పోవాలి. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆ రోజు ఒక దొయ్య మెత్తగా ఇష్టపెట్టి వచ్చినాం కదా. సో ఈ రోజు అయితే ఆ దొయ్యని కల్టివేటర్ కొట్టుకుని రావాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మనోళ్ళు అయితే ఇప్పుడే పత్తి చేయబోయి వచ్చిండు. ఇక ట్రాక్టర్ పట్టుకుని అయితే చలో దొయ్య కాడికి పోవాలి. చలో ఇంటికాంచి అయితే వెళ్ళిపోతాను మామ దొయ్యల కాడికి. సో మొత్తానికైతే మళ్ళీ మన దొయ్యలకైతే అందినాం మామ. ఇలా మొత్తం వాతావరణం వేరే ఉన్నది. అప్పుడే మబ్బొస్తుంది, అప్పుడే ఎండ కొడుతుంది. అబ్బా కథ పాడుగాను ఈ కట్టలలో పెద్ద దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మొన్న కేసరి పట్టించినప్పుడు మనమే తవ్వినాం మామ ఇక్కడ కట్టని. మన ట్రాక్టర్ పోయినందుకు వడ్డుకుంటూ పోయేటప్పుడు నేను ఇంతకుముందు ఆల్రెడీ కల్టివేటర్ కొట్టినాము. కానీ ఏమైందంటే మళ్ళీ కేసరి అవి మొత్తం ట్రాలీ తిరిగిన మళ్ళీ తొక్కుడైంది. సో అందుకని ఈరోజు మళ్ళీ కల్టివేటర్ కొట్టి ఇక శనగలు పోద్దామని అయితే వచ్చినాము. ఈరోజు అయితే మనం కల్టివేటర్ కొట్టేది ఇది, అదొక దొయ్య. ఈ రెండు దొయ్యల్ని కల్టివేటర్ కొట్టాలి. ఇలా మొత్తం తొక్కుడైంది మామ. ఇక మనం కేసరి అయితే పట్టించినాము. యాక్చువల్లీ ఆ రోజు కేసరి పట్టించే రోజు ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ ముగ్గురమే ఉంటుంది. ఆ రోజు వ్లాగ్ పెద్దగా లేదు, సో అందుకే తీయలేకపోయినా. చలో మళ్ళీ అయితే కల్టివేటర్ కొడుతున్నాం దీన్ని రెండోసారి. అంటే ఆ రోజు కొట్టినాం కానీ మొత్తం ఇలా కేసర్ తిరిగి ట్రాలీ మన ట్రాక్టర్ తిరిగి మొత్తం తొక్కుడైంది. అందుకే ఇది మళ్ళీ కొడుతున్నాం. మళ్ళీ కొట్టి మొత్తం శనగలు పోసి పడేయాలి. ఇది గట్టిగానే వెళ్తాను సావా. ఇక ఇప్పటికే శనగలు పోసి లేట్ అవుతుంది. ఇక మనం అయితే ఎట్లా కావాలంటామంటాను కదా, నేను పోసి పడేస్తాను. పక్కల పంట అయితే బాగా గట్టిగా వెళ్తుంది. కట్టల పంట మొత్తం బండ నీకు అవ్వ వెళ్తలేదు కల్టివేటరు. అక్కడక్కడ గీసుకపోతుంది, టైర్లే కొట్టుకుంటానే ఘోరంగా. దొయ్యల కల్టివేటర్ కొట్టి కొంచెం బాగా రోజులు అవుతుంది. ఇక మళ్ళీ కల్టివేటర్ కొట్టేసరికి కొంచెం ట్రాక్టర్ కష్టం అవుతుంది, వెళ్తలేదు. అంటే మంచిగా దుక్కి వెళ్తలేదు, మొత్తం అక్కడక్కడ పోయిట టైర్లు ఘోరంగా కొట్టుకుంటున్నాయి. ఈ ప్లేస్ అయితే ఇంతకుముందు మన వరి కుప్పు ఉండే, దాని అయితే కేసరి పట్టించినాం. ఇదేమో మన మొత్తం వరి గడ్డి. ఇంకా ఇంటికి కొంటపోలేదు, కట్టలు మంచిగా లేవు, తో చక్కగా లేదని కొంటపోలేదు, ఇక్కడనే ఉన్నది. మా మామూలు కూడా పట్టించిండు. అదే రోజు మనం కూడా పట్టించినాము. ఇక దుక్కి అయితే కొంచెం గట్టిగానే వెళ్తుంది, బాగా అంత ఈజీగా వెళ్తలేదు. మనం ఫస్ట్ కల్టివేటర్ కొట్టి బాగా రోజులు అవుతుంది కదా, అందుకని కొంచెం పదనైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు దుక్కి అయితే బాగా కొంచెం గట్టిగానే వెళ్తుంది. ఇక మనమైతే ఆ చిన్న 2 గుంటిళ్ళల్లో మళ్ళీ ఇదొక దొయ్యల శనగల పోసులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కల్టివేటర్ కొడుతున్న దొయ్యల కూడా ఆ వరి గడ్డి ఉందా, సో అక్కడి వరకు అయితే అటు సైడ్ మొత్తం శనగలు పోసినాం. కానీ ఆ రోజు మన ట్రాక్టరు అండ్ కేసరు ట్రాలీ మొత్తం తిరిగిన మళ్ళీ అలా బండ అయిందని మళ్ళీ ఈరోజు మనం మళ్ళీ కల్టివేటర్ కొడుతున్నాం. మళ్ళీ అయితే శనగలు పోసేది ఉంది. ఇక ఈరోజు మళ్ళీ దీన్ని కూడా కల్టివేటర్ కొట్టాలి. ఆ రోజు మెత్తకుండా నేను కల్టివేటర్ కొట్టలేదు, మరి ఇది ఎట్లా వెళ్తుందో చూడాలి. ఇదైతే మంచిగానే వెళ్తుంది అనుకుంటాను ఈ దొయ్య. దీన్ని కూడా కల్టివేటర్ కొట్టాలి. మళ్ళీ జీవన వాళ్ళది అక్కడ ఒకటి ఉన్నది, ఆ దొయ్యని కూడా కల్టివేటర్ కొట్టాలి. వాళ్ళైతే పెసాలకు కుదలాట, మనమేమో శనగలు పోస్తాం. ఇక శనగలు అయితే రేపు పోయాలి. ఈరోజు అయితే వాతావరణం మొత్తం వెరైటీగా ఉన్నది మామ. అప్పుడే ఎండ వెళ్తుంది, మళ్ళీ అప్పుడే మబ్బొస్తుంది, మొత్తం ఆగం చేస్తుంది. ఈ అవ్వ కథ కాలిపోను. మనమైతే ఈ దొయ్యలు అయితే శనగలు పోసినాం. ఒకసారి సాళ్ళల్లో చూసినట్లయితే ఇగో ఇట్లా సాలు బయట, ఇగో ఇట్లా బయట పడ్డాయి. అయితే ఇగో ఈ ఇత్తులు అయితే మొలువయి, ఎందుకంటే ఇటు మీద మన్ను పడలేదు. ఈ ఇత్తులు అయితే మొలువయి, మన్ను పడ్డ ఇత్తులే అయితేనే మొలుతాయి, లోపల ఉన్నాయి అయితేనే మొలుతాయి. ఇంకా అయితే మొలకెళ్ళలేదు మన ఏవి కూడా శనగలు. సో ఇప్పుడైతే మనోడు కల్టివేటర్ కొడుతున్న దొయ్య అయితే కొంచెం గట్టిగానే వెళ్తుంది.
మరి ఇలా శనగలు పోతే మొలుతాయా మొలవాయి అనేది కూడా కొంచెం డౌటే ఉన్నది. ఇప్పుడైతే మనోడు ఇక్కడ ఈ దొయ్యలా కొడతాడు. కొంచెం అయితే గట్టిగానే వెళ్తుంది. మనము ఫస్ట్ కల్టివేటర్ కొట్టి బారులు అవుతుంది కదా, పదన అనేది లోపలికి పోయింది. సో ప్రజెంట్ అయితే దుక్కి అయితే అట్లా వెళ్తుంది. సో ఇప్పుడైతే ఈ దొయ్య కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనోడు మెల్లగా ఇళ్ళకెళ్ళి జీవన్ వల్ల దాంట్లోకి పోవాలి. దాంట్లో పెసాలాలు కూడా అట. సో అది కొట్టడానికి పోతాడు మనోడు. జీవన్ అయితే మొత్తం పెసాలకి పడేస్తాను దొయ్యలలో. ఇప్పుడైతే దీన్ని కల్టివేటర్ కొట్టాలి మనోడు. ఈ దొయ్య అయితే మన దొయ్య అంత అధ్వానం లేదు, మంచిగా మెత్తగా ఉన్నది. ఇది పెసాలు అయితే మంచిగా మొలుతాయి. మొత్తం మెత్తగా ఉన్నది ఘోరంగా. సో ఇప్పుడైతే దీన్ని కొట్టాలి. ఇది కొట్టుడైన తర్వాత నెక్స్ట్ ఇది మన దొయ్యను కొట్టుకోవాలి కల్టివేటర్. ఇక ఇప్పుడైతే మనోడు ఒక సాలు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనోడు రెండో సాలు కొడతాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే, దగ్గర పడ్డది. ఇక ఇది కంప్లీట్ అయితే మనది నెక్స్ట్ మనదే కొట్టుడు ఈ దొయ్య. మరి మన దొయ్య ఎట్లా వెళ్తుందో, వాళ్ళ దొయ్య అయితే మంచిగా మెత్తగా ఉండే. రెండో సార్లు కొట్టేటప్పుడు మొత్తం కొంచెం మన్ను జమ అవుతుంది అక్కడక్కడ. ఇక మన దొయ్య ఎట్లా వెళ్తుందో, మనది కూడా కొంచెం మెత్తగానే ఉందని అనుకుంటాను. ఇక ఈరోజు మన దొయ్యల కల్టివేటర్ కొట్టుడు అయితే మన దొయ్యల కల్టివేటర్ కొట్టుడు కంప్లీట్ అయిపోతుంది. ఇక వాళ్ళని కొట్టమంటే కొట్టుడు, లేకపోతే సప్లైకి ఇంటికాడ పెట్టుకొని ఉండే. ఇక మళ్ళీ ఇంకొన్ని రోజులు అయితే ఇక మన వర్క్ స్టార్ట్ అవుతుంది మన ట్రాక్టర్ తోటి. సో ఇక ఇప్పుడైతే మన దాంట్లో కొడుతాను. జీవన్ వాళ్ళు అయితే కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మన దాంట్లో కొట్టుడు స్టార్ట్ చేసింది ఇప్పుడే. మన దాంట్లో వెళ్తాను చూడాలి మరి. ఓకే పర్లేదు, మన దాంట్లో కూడా మంచిగానే వెళ్తుంది. మనది కూడా కొంచెం మెత్తగా అన్నది, అంత బాగా ఏమి ఉండలేదు, కొంచెం మెత్తగానే వెళ్తాంది మనది కూడా. ఇక ఇప్పుడైతే మన దొయ్యలో కూడా ఒక సాలు కొట్టుడు కంప్లీట్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. కొంచెం మెత్తగా వెళ్తుంది మంచిగా ఉల్లాడలేదు. ఇక ఇన్ని రోజులైనా కానీ ఉల్లాడలేదు అంటే ఇది ఘోరం అనిపిస్తుంది. ఇట్లా మెత్తగా వెళ్తుంది కొంచెం. ఇప్పటికే లేట్ అవుతుందని కొట్టి పడేస్తాను ఇక.
సో మన లాస్ట్ వీడియోలో జాండియర్ 5050D 4 వీల్ ట్రాక్టర్ గురించి చాలామంది మైలేజ్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగిండ్రు, వాళ్ళందరికీ రిప్లై ఇచ్చిన. ఇంకా ఎప్పుడైనా కుదిరితే దీనికి సంబంధించి మైలేజ్కి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ మనోడు ఈ దొయ్యల కల్టివేటర్ కొడతాడు. ఈ ట్రాక్టర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మామ, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. సో ఇక మన దొయ్యల కల్టివేటర్ కొట్టుడైతే కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. ఇక మనకైతే ఈ రోజుతోటి దొయ్యల కల్టివేటర్ కొట్టుడైతే కంప్లీట్ అయిపోయింది. ఈ వరి గడ్డి కొంట పోయింది మా అమ్మ, కానీ అక్కడ మనకు తో చక్కగా లేదు, తోవ కొంచెం ఇరుకిరుకున్నది. సో అక్కడైతే ట్రాలీ పట్టదు. ఇక మన వాళ్ళు అయితే ఇంకొక 2-3 రోజులు అయితే అక్కడ ఎదురుగున్న పత్తి తీస్తాను, అప్పుడైతే కొంట పోవాలి. ఒక 3 ట్రిప్పుల దాకా అవుతుంది ఇది. ఇక మనోడు అయితే బందుల పంట కొడతాను, మంచిగా వెళ్ళకున్నాం వాళ్ళు అక్కడక్కడ. సో ఇక ఇప్పుడైతే మన దొయ్యల కల్టివేటర్ కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మనోడు అయితే అక్కడ శనిగలు పోసినాం కదా, శనిగలు ఎట్లా మొలిచినాయి అని చూస్తాను. ఇక ఎప్పటికీ దొయ్యల కల్టివేటర్ కొట్టుడే వీడియోలో అనుకునేది. ఇక మేము చేసే పనులను చూపెడతాను అమ్మమ్మ. ఇక ఇది ఈరోజు వ్లాగ్. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మామ.